లైవ్లో ఉన్న బిడ్డలు 2 మాటలు దేవుని వాక్యం విందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళేవారు. ప్రభువుకి ఇవ్వాల్సిన అవకాశం మన జీవితాల్లో, మన హృదయాన్ని, మన సమయాన్ని, మన ప్రాటల్ని, మన ఆరాధనని ఆయనకి ఇద్దాం. ఆయన అద్భుతమైన దీవెనలు మనకి ఇవ్వబోతున్నాడు. అందరూ కూడా దేవుని మందిరములో దైవుని కార్యాలు చూడబోతున్నారు. దేవుని సన్నిధిలో దైవ కార్యాలు జరగబోతున్నాయి. లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా, దేవా నీ సన్నిధి అంటే, నీ మందిరం అంటే నాకు ఇష్టము, మక్కువ, నీ తర్వాత నాకు కలుగచేయి. నిన్ను మొదటిగా ప్రేమించాలా. నీ సన్నిధిని, నీ మందిరాన్ని, నీ ఆలయంలో కూడుకోవటం, ప్రార్థించటం, దేవుడు మీ బంధకములు, మీ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం మందిరమునికి, సహవాసానికి, సంఘానికి దగ్గరవుటకు, సంతోషించుటకు నీ సన్నిధిని అడుగుతున్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించి ఆత్మీకంగా ప్రతి విధంగా నీ బిడ్డలు బలం పొందిన ఆయన, ఇక్కడికి వచ్చిన వారు, లైవ్లో ఉన్నవారు దీవించబడుదురుగా. కానీ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.